ఇంకో మాట చెప్పనా, ఇంతవరకు నాకు తెలిసి పరలోకం ఎవరెవరికి ఉందని పేర్లు అయితే ఇంతవరకు చెప్పలేదు దేవుడు ఎక్కడ. ఏనా పరలోకం ఎవరెవరికి ఉంది? ఆదాముకుందా, చేతుకుందా? ఏమైనా ఈ వ్యక్తులు ఒకసారి ఎంచుకుంటూ వచ్చి వీళ్ళకంతకి పరలోకం ఉంది అన్నటువంటి డైరెక్ట్ పదాన్ని నేను ఎక్కడ చదవలేదు. కానీ యోహాను గురించి పలికేటప్పుడు మీరు చూస్తే ఈయన పరలోకముల కడపటివాడని రాయబడింది. అంటే పరలోకానికి అయ్యా కడపటివాడా, ముందువాడా, నడిపివాడా, అదే తర్వాత నన్ ఆఫ్ ది మ్యాటర్. ముందు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నాడు ఇతను? దేవుని రాజ్యములో ఖచ్చితంగా ఉన్నాడని ఒక పేరు నేను ధైర్యంగా చదవలేదు నైనా. తీర్పు దినమున వారు లెక్క భయపడితే ఏమో కానీ ఇతన్ని పరలోకానికి అర్హుడు అనేటువంటి పలికినటువంటి మాట యోహాన్ గారిది. ఇంత పెద్ద యోహాన్ దగ్గర ఎందుకు ఇంత ధైర్యంగా పరలోకం వచ్చేసింది ఇతనికి? పరలోకాన్ని ఈయన ఎందుకు ఇచ్చేశాడు అయ్యానంటే ఎందుకంటే అతను దేన్ని గెలిచాడా? మత్సరముని గెలిచేశాడు. మత్సరముని గెలిచిన వాడికి పరలోకం బ్రదర్. మత్సరం ఈరోజు ఎవరైనా మన సంఘంలో కూర్చొని అది పేదవాడా, ధనవంతుడా, అది ఎన్నిక లేనివాడా, చదువు లేనివాడా, చిన్నవాడా, పెద్దవాడా, నువ్వు మత్సరాన్ని గెలిచే బ్రదర్. పరలోకం నీది అన్నావా? నీ భూమి మీద దరిద్రంగా ఉంటివి, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు బ్రదర్. దయచేసి మత్సరాన్ని గెలువా.